హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలన్న కృష్ణ నేను తమ్ముడు ఆంజనేయ స్వామిని వెళ్ళలా కోరుకుంటుంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఈ వీడియో మీ ముందుకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రిజనేట్ అవుతుంది. ఇందులో మాత్రము మీకు 20 నుంచి 40 ఆర్ 50% మాత్రమే రిజనేట్ అవుతుంది. ఎందుకంటే ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది అందరి ఎనర్జీలో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీకు అంత ఒక 20 నుంచి 40% ఆ 50% కానీ మీకు రెజనేట్ అయితే, ఇంకా మీకు క్లారిఫికేషన్ కావాలి అంటే కన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీరు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు 100% క్లారిఫికేషన్ అనేది వస్తుంది. మీ లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, దట్ ఈస్ కెరియర్ ఆర్ జాబ్, హెల్త్ పర్పస్ కానీ పర్సనల్ లైఫ్ కానీ మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుందండి. ఈరోజు రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ చూసే మీ పర్సన్ యొక్క లైఫ్లో చేంజెస్ అనేవి వచ్చాయా రాలేదా చూద్దాం. అసలు మీ పర్సన్ ఫస్ట్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నాడో లవర్ ఆఫ్ ఈ కార్డ్స్ నుంచి చూద్దాము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నాది ఇన్స్టాలో కూడా పేజీ క్రియేట్ చేశానండి. ఇక్కడ నన్ను ఆదరించినట్టు అక్కడ కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను. నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ అనేది పెట్టుంటాను, మీరు వెళ్ళి విజిట్ చేయండి ఆ సైట్ని కూడా. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నాను ఈ ఫ్యామిలీలోకి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో ఉన్న పెయిన్ రిలీఫ్ అవుతుంది. కాబట్టి యూనివర్స్ మీకు కూడా పెయిన్ అనేది రిలీఫ్ చేస్తుంది. దిస్ ఈజ్ 100% ట్రూ అండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఒక కార్డ్ మాత్రం యూనివర్స్ ఇచ్చిన తర్వాత చూస్తాను. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ. వాట్ డూ యూ సీ ఇన్ మీ? I can't come to you now. Don't wait for me, please. ఓకే, కార్డ్స్ కనిపిస్తున్నాయా? బాటమ్ ఆఫ్ ది డెక్స్ ద కార్డ్ వచ్చేసి దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. ఇంకా ఇప్పుడు ఇంకో 5 కార్డ్స్ తీసుకుంటాను. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మాత్రం మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా. Please universe give me great answer. Gratitude. Please universe give me a great answer. Gratitude. Please universe give me a great answer. యూనివర్స్ ఏమో హీలింగ్ ఆర్ట్ ఇచ్చిందండి. బ్లూమింగ్ కిస్, అసెండింగ్, ఫియోనిక్స్, వెడ్డింగ్ రింగ్స్. ఓకే, ఫ్యాషన్. ఇది యువతలు పెడతాను, కార్డు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మనము రీడింగ్ చూద్దాము. ఇక్కడ ఏంటి అంటే, మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని తను మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టిండొచ్చు. ఇక్కడ కొంతమంది బ్లాక్ లిస్ట్లో వేసిండొచ్చు, కొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. అలాంటి పర్సన్ ఇప్పుడు మీ గురించి తను ఏం ఆలోచిస్తున్నారంటే, తన లైఫ్లో చేంజ్ అనేది ఎంతవరకు వచ్చిందని ఈ రీడింగ్ని బట్టి మీకు అర్థమవుతుంది, నేను చెప్పేదాన్ని బట్టి. యాక్చువల్గా తను ఏమంటున్నారంటే, ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నారంటే, అసలు నన్ను ఏం చూసి మీరు ఇష్టపడ్డారు అని ఆలోచిస్తున్నారు. అంటే మీరు తనలో ఏం చూసి తనని ఇష్టపడ్డారు అనేది కూడా తనకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. తనకి ఏంటంటే, ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్లో తను మీ దగ్గరికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తను ఏమంటున్నారంటే, నా కోసం వెయిట్ చేయొద్దు, వెయిట్ చేస్తే నేను ఎప్పటికీ తిరిగి వస్తాను అనేది నాకే తెలియటం లేదు.
ఎందుకంటే అసలు నేనేంటో నాకు అర్థం కావటం లేదు. నా చుట్టూ ఉన్న పర్సన్స్ నన్ను అసలు ఎవరు నన్ను నమ్మటం లేదు. ఇక్కడ సిట్యుయేషను ఈ జరిగిన విషయాలు నన్ను బ్రతికుండగానే చంపుకు తింటున్నాయి అని అంటున్నారు. అగైన్ తను ఎలా అంటే తను హీల్ అవుతున్నారు ఇప్పుడు. తనకి పెయిన్ అనేది అనుభవించారు కాబట్టి మీ నుంచి దూరం అయిన తర్వాత వాళ్ళు హార్ట్ బ్రేక్ అనేది చాలా జరిగింది అక్కడున్న సిచ్యువేషన్లో అక్కడ పెయిన్ అనేది చాలా జరగడం వల్ల ఇప్పుడు వాళ్ళు హీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే అక్కడున్న పర్సన్స్ ఈజ్ గుడ్, అక్కడున్న సిచ్యువేషన్ ఈజ్ గుడ్ అని వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళడం వల్ల వాళ్ళకి చెప్పలేనంత అంటే మనిషిని మాటలతో కానీ చేతలతో కానీ హింసించి ఎలా అంటే అలా ఇంకా మనసు విరిగిపోతే లేని సిచ్యువేషన్లో వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు వాళ్ళు హీల్ అవుతున్నారు. ఎందుకు హీల్ అవుతున్నారంటే మీ ఆలోచనలతోటి మీరు మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు తనుకి మీరు ఇచ్చిన స్వాంతన కానీ మీరు చెప్పిన మంచి మాటలు కానీ అంటే తను మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మిమ్మల్ని మీ నుంచి విడిపోయిన తర్వాత ఎలా అయ్యారు అనేది తనకి బాగా అర్థమైంది. అవన్నీ వాళ్ళు అనలైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలుస్తూ ఉంది. ఎలా తెలుస్తుంది? వాళ్ళు మీ లైఫ్లో ఉన్నప్పుడు ఎలా హీల్ అయ్యారో మీ లైఫ్లోకి వచ్చినప్పుడు కూడా వాళ్ళు సేమ్ ఇలాంటి డిఫరెంట్ పెయిన్ తోటి మీ లైఫ్లోకి వచ్చారండి. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడైతే మీ లైఫ్లోకి రాలేదు. ఇక్కడ అదే ఎనర్జీ చూపిస్తుంది. అందుకు అప్పుడు హీల్ అయ్యారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అదే హీలింగ్ను వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అగైన్ మీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది వాళ్ళకి. ఎట్లా అంటే అది ట్రాన్స్పరెంట్గా ఉండే ప్రేమ ఎలాంటిదో అలాంటి ప్రేమ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాల వల్ల తను చాలా నేర్చుకున్నారు. అగైన్ మీతోటి ఇప్పుడు న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళలో ఉన్న ఇంకొక ఫేస్ అంటే ఇప్పుడు మనలో నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటుంది. ఆ నెగిటివ్ బయట ఉన్నంతసేపు మనము ఒక చెడుగానే మాట్లాడడం కానీ చెడుగా ప్రవర్తించడం కానీ జరుగుతుంది. ఆ నెగిటివ్నెస్ ఎప్పుడు పోతుందో అప్పుడు మనలో ఉన్న మంచితనం అనేది బయటకు వస్తుంది. అప్పుడు మనము ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన మనిషిలాగా తయారవుతాము. అలా ఇప్పుడు మీ పర్సన్ కూడా అలా తయారవుతున్నారు. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఈ లైఫ్ని గ్రోత్ చేయాలి, మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని గ్రోత్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇంతకు ముందున్న మైండ్ అనేది వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా అంటే మీ రిలేషన్షిప్ ఇంకా అసలు అవసరం లేదు వద్దు అనేసే వాళ్ళు వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు వాళ్ళ ఆలోచనలను చేంజ్ చేసుకున్నారు. అందుకే వాళ్ళకి ఏంటంటే ఆ పెయిన్ అనేది ఆ ఆలోచనలతోటే వాళ్ళకి ఏం తప్పు చేశాను అనేది వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఆ పెయిన్ అనేది బాగా అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు. అగైన్ ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే మీతోటి కలవాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరిది సోల్ కనెక్షను, డివైన్ కనెక్షను. అంటే ఇటువంటి జంట ఎక్కడా లేదు అనే విధంగా వాళ్ళు థింక్ చేస్తున్నారు. అంటే ఆ బాండింగ్ అంతగా ఫిక్స్ చేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు. అంటే తన నీడలాగా తన ఒక సోల్ లాగా మిమ్మల్ని ఇన్బిల్ట్ చేసుకున్నారు ఇప్పుడు. వాళ్ళకి ఎట్లా అంటే ఇంకా దానికి ఎండింగ్ లేదు ఈ ప్రేమకి. అసలు ఈ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చెయ్యలేనంత ప్రేమను వాళ్ళు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్తున్నాను కదా, వాళ్ళు ఇది డివైన్ కనెక్షన్ అని కూడా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, నేను మర్చిపోవాలనుకున్నా కానీ మర్చిపోలేను, నేను ఇది విడగొట్టుకొని వెళ్ళిపోవాలనుకున్నా కానీ ఈ బంధాన్ని నేను ఈ జన్మలో విడగొట్టుకోలేను అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. వాళ్ళు మీతోటి మీ ఇద్దరి మధ్యలో ఒక డిఫరెంట్ కెమిస్ట్రీ ఉంది, అంటే డిఫరెంట్ అట్రాక్షన్ ఉంది అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆ స్పార్క్ అనేది అది మగధీర ఫిలింలో చూపిస్తారు కదా, ఇలా టచ్ చేయగానే ఆ స్పార్క్ వస్తుంది కదా, అది జన్మజన్మల కనెక్షన్ అని. సేమ్ ఆ స్పార్క్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే మీతో ఉంటే అదేదో తెలియని ఒక హెవెన్, ఒక స్వర్గంలాగా ఉంటుంది లైఫ్ అనేది వాళ్ళకి బాగా అర్థమయ్యింది. వాళ్ళు
ఇప్పుడు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. మీకు ఒక సమానత్వాన్ని కల్పించాలి అనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. వాళ్ళలో ఉన్న నెగిటివ్ని వాళ్ళు కాల్చి బూడిద చేస్తూ ఉన్నారు. మీ గురించి ఏమైతే థింక్ చేసుకొని వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నారో ఆ నెగిటివ్ థాట్స్ ఏమున్నాయో అవి మొత్తాన్ని వాళ్ళు కాల్చి బూడిద చేస్తూ ఉన్నారు. వాళ్ళు మీతో ఫ్యాషనేట్గా కలవాలి అని అనుకుంటున్నారు. ఇంకా క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇప్పుడు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఈ కార్డ్ సఫల్ చేసేటప్పుడు కూడా మీ పర్సన్ నేమ్ని అనుకోండి. అగైన్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. మీరు వాళ్ళతో కలిసిన మెమరీస్ ఉంటే అవి గుర్తు చేసుకోండి. ఆ స్మైల్ ఫేస్ తోటే మీరు ఈ రీడింగ్ని చూడండి. పాజిటివ్ ఎనర్జీ అనేది తొందరగా మీ లైఫ్లో పాజిటివ్నెస్ అనేది తీసుకొని వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Please give me a correct answer. Gratitude, gratitude, gratitude. Please universe give me a correct answer. Gratitude, gratitude. Wait and ఎందుకంటే తనేంటో తనకి ఇప్పుడు ఎందుకు అర్థం కావటం లేదంటే తను ఒక మెజిషియన్ ఎనర్జీలోకి వచ్చారు. తను మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు. మీరు తన లైఫ్లో ఉన్నట్టు. ఇంకేంటంటే వాళ్ళు ఏదైనా కానీ మిమ్మల్ని ఎలాగైనా కానీ ఒప్పించుకునేంత సత్తా వాళ్ళ దగ్గర ఉందండి. వాళ్ళు తప్పు చేసి వెళ్ళిపోయినా కూడా మీ దగ్గరికి వాళ్ళు రాగానే మీరు యాక్సెప్ట్ చేస్తారు. దిస్ ఈజ్ ట్రూ. ఏంటంటే వీళ్ళు ఎలా అంటే ఈ ఎనర్జీ ఎలా అంటే మెజిషియన్ ఎనర్జీ ఎలా అంటే మీరు వాళ్ళకి అందిందనుకో మీ జుట్టు పట్టుకుంటారు, అందలేదనుకో మీ జుట్టు అందలేకపోతే వాళ్ళు కాలు పట్టుకుని పట్టుకుంటారు. అలాంటి ఎనర్జీ క్యారెక్టర్ అనమాట. ఇక్కడ మెజిషియన్ అదే రిప్రజెంట్ చేస్తుంది. తనకేం కావాలో ఏ విధంగా అయినా కానీ దక్కించుకునేంత మనస్తత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్. అందుకే తనకి ఏంటి అంటే తన లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఎలా అనేది తనకు అర్థం కావటం లేదు. తనేంటి అనేది తనకి తెలుసుకోవాలన్న తపనలో అసలు తనేంటో తనకు అర్థం కాని సిచ్యువేషన్లో పడిపోయారు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకొని గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. మేనిఫెస్టేషన్ కూడా అంత స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా అయినా సామ దాన దండోపాయాలు మూడిట్లో ఏదైనా ఉపయోగించవచ్చు. ఎలాగైనా మిమ్మల్ని బెదిరించమన్నా బెదిరిస్తారు, లేదు అంటే మిమ్మల్ని బతిమలాడుకోమన్నా బతిమలాడుకుంటారు. ఎలాగైనా కానీ ఇంకా లేదు నువ్వు లేకపోతే నా లైఫ్లో ఇంకా అసలు నాకు లైఫే లేదు అని నేను చనిపోతాను, ఇంకా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసైనా కానీ వాళ్ళు ఒప్పించుకోగలరు. అలాంటి ఎనర్జీ ఉన్న పర్సన్ అండి మీ పర్సన్ మాత్రం. దిస్ ఈజ్ 100% ట్రూ. ఇక్కడ ఎవరు చూస్తున్నారో మీ పర్సన్ ఎనర్జీ ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియటం లేదు, కానీ ఈ ఎనర్జీ మాత్రం అలాంటి ఎనర్జీ ఉన్న పర్సన్. ఆ పర్సన్ ఇంకా క్లారిఫికేషన్ తీసుకుందాము. ఇక్కడ చూడండి, మీరు 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. అందుకే వాళ్ళు మీ సైడ్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళు మీ సైడ్ మూవ్ అవుతూ ఉన్నారు. యూనివర్స్ మీ సైడ్ పుష్ చేస్తూ ఉంది. ఎందుకంటే మీరు పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చారు కాబట్టి. పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే తను చేసిన తప్పేంటి అనేది తనకి బాగా అర్థమైంది. తను ఇప్పుడు ఆ కర్మని ఫేస్ చేస్తూ ఉన్నాడు. అందుకోసము తనకి ఏమనిపిస్తూ ఉందంటే నేను చేసిన తప్పుకి నేనే బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను ఏం పెయిన్ ఇచ్చానో నేను ఆ పెయిన్కి ఇంకా 10 రెట్లు ఎక్కువ పెయిన్ని నేను అనుభవించాల్సి వచ్చిందనే తనకి బాగా ఆత్మజ్ఞానం అనేది ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉన్నారు. తను ఎక్కడ తప్పు చేశాననేది తనకి బాగా అర్థమైంది. తనని మీకు ఏమి పెయిన్ ఇచ్చారో అక్కడ పర్సన్స్ మీకు ఒక్కరికి తను ఒకరు పెయిన్ ఇచ్చిపోతే 10 మంది తనకు పెయిన్ ఇస్తూ ఉన్నారు. 10 మంది తనని నమ్మటం లేదు. అందుకు తనకి ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట తన లైఫ్లో. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే తన లైఫ్లో ఒక సడన్ చేంజ్ అనేది జరిగింది. అందుకే అక్కడ గొడవలు అవుతున్నాయి. డిఫరెంట్గా క్లైమేట్ అనేది సెట్ అయ్యి అక్కడ ఇదైపోయింది.
తను ఊహించుకున్న దానికి క్వైట్ ఆపోజిట్ అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. వాట్ డూ యూ సీ ఇన్ మీ అని మా యూఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు. ఎంప్రెస్ ఒక మదర్లీ నేచర్ ఉన్న పర్సను, అది ఇక్కడ మేల్ అయి ఉండొచ్చు, ఫిమేల్ అయి ఉండొచ్చు. అలాంటి పర్సన్ మీ కాలి గోటికి కూడా సరిపోరండి. అలాంటి పర్సన్ని మీరు నెత్తి మీద కిరీటం లాగా పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు? దాంట్లో వజ్రాలు, వైడూర్యాలు పొదిగి పెట్టుకున్నారు. ఆ కిరీటము తను పెట్టుకున్న మీరు పెట్టుకున్న కిరీటానికి తను వాల్యూ ఇవ్వలేదు. అది తనకి ఇప్పుడు అర్థమైంది. అందుకే తను అంటున్నారు, ఇంత మంచి పర్సన్ మీరు ఎట్లా నన్ను అసలు యాక్సెప్ట్ చేశారు? అసలు ఏ విధంగా నేను మీకు సమానమైన పర్సన్నే కాదు. అందుకే తను ఏంటంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, నిద్రలో ఉలిక్కి పడుతున్నారు, పీడకలలాగా అనిపిస్తూ ఉంది. తను చేసిందంతా తనకి మళ్ళీ రివర్సు ఒక స్టోరీ లాగా కనిపిస్తుంది. తను ఏం తప్పు చేశాను, ఏం పెయిన్ ఇచ్చాను అనేది తనకి రివర్స్ పెయిన్ లాగా ఎవ్రీడే అది భయంకరంగా కనిపిస్తుంది అనమాట. ఐ కాంట్ కమ్ టు యూ నౌ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళ ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు బందీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ ఎవరు బంధించాల్సిన అవసరం లేదు. తనేం జైల్లో లేరు, కానీ తను అలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే తను మీకు చేసిన ద్రోహానికి ఏ విధంగా ముఖం పెట్టుకొని మీ దగ్గరికి వస్తారు చెప్పండి? అది తనకి బాగా తెలుసు. అసలు ఏ విధంగా మొహం పెట్టుకొని రావాలి, అసలు ఏ విధంగా నేను తలెత్తుకొని మళ్ళీ నా పర్సన్ ముందు నిలబడాలి, నేను అసలు నా పర్సన్ ముందు నిలబడితే కూడా నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, అసలు ఇంత హీనమైన ఆలోచనలు చేసుకొని హీన స్థితికి దిగజారిన నన్ను వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అని వాళ్ళ ఆలోచనలతోటి వాళ్ళు సతమతం అయిపోతున్నారు. అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో రాలేను, నీవు వచ్చి నీకు క్లారిఫికేషన్ అనేది ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అసలు. ఫస్ట్ ఇప్పుడు చూడండి, లైఫ్లో ఒంటరిగా పోరాడుతున్నాను, అలసిపోయాను, ఇంకా నాకు శక్తి లేదు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకు ఫీల్ అవ్వాల్సి వచ్చింది? మీ లైఫ్లోంచి వెళ్ళిపోవడం ఎందుకు? ఇదంతా ఈ మెలో డ్రామా ఎందుకు అంటే, ఇక్కడ ఇంకొకటి మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సపరేషన్ మీకు ఎందుకు ఇచ్చింది యూనివర్స్ అంటే, మీ సపరేషన్ ఇవ్వడం వలన ఇప్పుడు మళ్ళీ మీరు పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు ఎటువంటి డెసిషన్ తీసుకుంటే ఈ రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది మీకు బాగా అర్థమైంది. లేకపోతే ఇంతకుముందు అయితే కానీ మీరు కూడా ఇన్మెచ్యూర్గా మీరు డెసిషన్ తీసుకొని మీరు చాలా పెయిన్ అనేది అనుభవించేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కానీ ఒకవేళ కానీ మీ ఇంకా మూవ్ అయిపోయి ఇదే సపరేషన్ కానీ వచ్చింటే మీరు చాలా పెయిన్ అనుభవించేవాళ్ళు, ఇంకా పెయిన్ అనుభవించేవాళ్ళు. అందుకే మీకు యూనివర్స్ అనేది ఎట్లా అంటే, ఇది బాగా సాఫ్గా వెళ్తున్న రోడ్లో అక్కడక్కడ హంప్స్ ఉంటే మన స్పీడ్ లిమిట్ అనేది ఒక లిమిట్గా ఉంటుంది. లేదంటే మనము ఇంకా గాల్లో తేలినట్టు వెళ్ళిపోతాము. ఎక్కడన్నా అన్ఫార్చునేట్గా ఏదైనా జరిగిందంటే ఇంకా మనం కోలుకోలేని స్థితికి వెళ్ళిపోతాము. అదే రోడ్డు మీద హంప్స్ ఎలాగో యూనివర్స్ కూడా మనకిచ్చే ఈ స్ట్రగుల్స్ ఉంటాయి కదా, ఆ స్ట్రగుల్స్ కూడా అలాంటివి. ఎందుకంటే మనము కొంత బ్రేక్ వస్తుంది ఆ లైఫ్లో. బ్రేక్ వచ్చిన తర్వాత మనము యాక్చువల్గా కరెక్ట్ వే ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తప్పు తెలిసింది. దేవుడి ముందు తను తప్పును ఒప్పుకుంటున్నారు. తనకి తెలియకుండానే తన కాళ్ళు అనేవి అన్వేషిస్తున్నాయి, తన మనసు అనేది అన్వేషిస్తుంది. క్వశ్చన్స్కి ఆన్సర్ కోసం అన్వేషిస్తున్నారు వాళ్ళు ఎవరిని రీచ్ అయితే, ఎవరిని అడిగితే నేను కరెక్ట్ ఆన్సర్ నాకు దొరుకుతుందా అని వేరే పరిపరి విధాలుగా చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ ఆన్సర్ కోసమే వెతుకుతూ ఉన్నారు. ఆ ఆన్సర్ అనేది నాలెడ్జ్ పీపుల్స్ ఎవరున్నారో వాళ్ళకి గురువులు అయి ఉండొచ్చు, లేకపోతే
ఎవరైనా అయిండొచ్చు. వాళ్ళకంటే చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరైనా కానీ తనకి ఎవరు మంచి చెప్తారనుకుంటే వాళ్ళ దగ్గర తను సజెషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మంచిదేంటి, చెడేంటి అని. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని వెయిట్ చేయొద్దు అని చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, మీరు వెయిట్ చేస్తే ఒకవేళ వాళ్ళు తీసుకునే డెసిషన్ వల్ల మీరు ఎలా రియాక్ట్ అవుతారో అన్న ఒక భయమే వాళ్ళకి ఫస్ట్. అందుకే ఇది ఎస్కేపింగ్ అనమాట. పైకి ఇది మాట, డోంట్ వెయిట్ ఫర్ మీ ప్లీజ్ అని. అది లోపల నుంచి వచ్చే మాట కాదు, లోపలగా డిఫరెంట్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు చూడండి, ఇంకా ఇప్పుడు చూడండి, కింద చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్గా పెయిన్ అనుభవిస్తున్నారు. అన్నిట్లో లాస్ ఉంది వాళ్ళ లైఫ్లో. ఫిజికల్గా, ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, హెల్త్ పర్పస్ అన్ని విధాలుగా వాళ్ళు పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. అన్ని విధాలుగా లాస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వైరాగ్యంలో చెప్తారు కదా మాటలు, అలాంటిది అనమాట. ఇప్పుడు హీలింగ్ హార్ట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. హీలింగ్ హార్ట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? ఎందుకు అంటే వాళ్ళు ఆ వైరాగ్యంలోంచి హీల్ అవుతున్నారు. అందులోంచి క్వశ్చన్స్కి ఆన్సర్ వెతుక్కుంటున్నారు. వాళ్ళు హీల్ అవుతున్నారు. మీతోటి కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్న టాక్సిక్ రిలేషన్షిప్ వాళ్ళకి ఏంటి, ఒక దాన్ని ఎలా చెప్పాలి, అబ్యూజివ్ రిలేషన్షిప్ అంటే దాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అలాంటి రిలేషన్షిప్ నుంచి వాళ్ళు బయటపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళే తెలుసుకొని ఆ రిలేషన్షిప్ ఎంత చెడ్డ రిలేషన్షిప్లోకి తను వెళ్ళాను, ఎటువంటి రిలేషన్షిప్లో తను ఇరుక్కున్నాను అని వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే అక్కడ చాలా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటూ వాళ్ళు ఒకరినొకరు మాటలతో హర్ట్ చేసుకుంటూ అలాంటి రిలేషన్షిప్లో వాళ్ళు మూవ్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఏమయ్యింది అంటే వాళ్ళలో ఉన్న చెడు ఏంటి, నేనేంటి ఈ రకంగా చేయడం ఏంటి అనేది వాళ్ళు లీవ్ చేస్తూ వాళ్ళు తెలియకుండానే మీ వైపు మూవ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే మీది సోల్మేట్ కనెక్షన్ కాబట్టి. ఇక్కడ చూడండి, ద చారియట్. వాళ్ళల్లో ఉన్న నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి అనేది వాళ్ళకి బాగా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం, ఎటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఏమి స్ట్రగుల్స్ అనుభవించడం జరిగింది, ఇప్పుడు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి. అందుకే తన సొంత నిర్ణయం కాదు, నాలెడ్జ్ ఉన్న పీపుల్ దగ్గర నుంచి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ బ్లూమింగ్ కిస్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ accurate answer. Gratitude. Please give me accurate answer. Gratitude. ఎందుకంటే వాళ్ళు ఫ్లటీ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి వాళ్ళకి అంటే వాళ్ళ కళ్ళ ముందు ఏది మంచిది కనిపిస్తే దానికి అట్రాక్ట్ అయిపోయే పర్సన్ కాబట్టి, అలాంటి పర్సన్ ఎవరైనా మంచిగా నవ్వినా కానీ వాళ్ళకి పడిపోయే పర్సన్, ఏదన్నా కానీ అక్కడ మంచి ఆఫర్ ఉందంటే వెళ్ళిపోయే పర్సన్, అలాంటి పర్సన్ మీ పర్సన్ అలాంటి పర్సన్ కాబట్టి వాళ్ళు తెలియకుండానే ఆ టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం వల్లనే వాళ్ళు పెయిన్ అనేది అనుభవించడం జరిగింది. ఇక్కడ చూడండి, ద హెర్మెట్. తను అసలు తప్పు ఏం చేశారనేది తనకి ఇప్పుడు అర్థమయ్యి ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు, పశ్చాత్తాపడుతున్నారు. చాలా ఎట్లా అంటే ఇంకా అంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అందుకు ఇప్పుడు మీ మీద చెప్పలేనంత ప్రేమ అనేది ఎక్కువయ్యింది. ఇప్పుడు మీకు ఇవ్వాలి, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. అసెండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. యూనివర్స్ 2 కార్డ్స్ ఇచ్చింది. వావ్, జడ్జిమెంట్ అనేది రాబోతుంది. వెయిట్ అండి, ఒక్క నిమిషం. కార్డ్ ఫ్లాప్ అయి కింద పడింది. కృష్ణ చూడండి,
పేజ్ ఆఫ్ కప్స్. ఈ 2 యూనివర్స్ ఇచ్చిన కార్డ్స్ చూద్దాం. నేను తీసే కార్డు ఏమొస్తుంది. అసెండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే చూడండి, వాళ్ళు చాలా నేర్చుకున్నారు, వాళ్ళకి తెలియకుండానే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. వాళ్ళు మీతోటి రీయూనియన్ చేసుకోవడానికి ఒక వే అనేది వెతుకుతున్నారు, ఒక ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఒక ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఒక కొత్త పద్ధతిని అవలంబించాలి, కొత్తగా మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ అగైన్ చూడండి, వాళ్ళ లైఫ్లో సడన్ చేంజ్ అనేది జరిగింది. ఏదో మీ లైఫ్లో మిరాకిల్ జరగడం కోసం వాళ్ళ లైఫ్లో ఏదో లాస్ జరిగింది, ఏదో అన్వాంటెడ్గా వాళ్ళ లైఫ్లో ఇది ఊహించని మలుపు అనేది జరిగింది. అందుకే మీకు యూనివర్స్ అనేది జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. మీకు ఎమోషనల్గా ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది దొరకబోతుంది. మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. ఫియోనిక్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు కొత్త దారిని వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈ రిలేషన్షిప్లో గ్రోత్ ఉండాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి, అసలు ఏ విధంగా ఏ దారిని ఎంచుకుంటే నేను కరెక్ట్గా గమ్యాన్ని రీచ్ అవ్వగలను అనేది ఆలోచిస్తూ ఉన్నారు. తన మైండ్లో ఉన్న ల్యాక్ ఆఫ్ థింకింగ్ని వాళ్ళు ఒక్క దగ్గర కనెక్ట్ చేసుకుంటున్నారు. అసలు ఏది కరెక్ట్ అనేది ఎన్నో ఆలోచనలు వస్తాయి కదండి మనసులో నెగిటివ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఒకటి ఏదైనా సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తే వాటన్నిటిని జల్లెడ పడితే లాస్ట్కి మనకి కరెక్ట్గా ఫిల్టర్ చేసుకుంటే కరెక్ట్ వే ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగా వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ మీ పర్సన్ ఏంటి అంటే తనలో ఉన్న ఈగోని, అసలు అంత ఈగోయిస్ట్ పర్సను ఇప్పుడు ఎలా అంటే ఆ ఈగోని పక్కన పెట్టాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ ఈగో అనేది వాళ్ళలో అంటే మబ్బు తెరలాగా తొలగిపోతూ ఉంది. ఇప్పుడు వెడ్డింగ్ రింగ్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. చూడండి, ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్. వాళ్ళల్లో ఉన్న హిడెన్ సీక్రెట్స్ అనేది మీకు రివీల్ చేయని పర్సన్ మీ పర్సను. అలాంటి పర్సన్ ఇప్పుడు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు, మీతోటి మ్యారేజ్ ప్రపోజల్ మీకు తీసుకురావాలని అనుకుంటున్నారు, మీకు ఒక శాశ్వతమైన ప్రేమని ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. అగైన్ బాటమ్ ఆఫ్ ది డెక్. వావ్, చూడండి, జడ్జిమెంట్. అగైన్ చూసారా, బాటమ్ ఆఫ్ ది డెక్ జడ్జిమెంట్ వచ్చింది, ఇక్కడ ఫ్యాషన్ వచ్చింది, అక్కడ దీస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్ వచ్చాయి. అంటే మీ ఆలోచనలతోటి వాళ్ళు చాలా సతమతం అవుతున్నారు. అందుకే వాళ్ళు ఒక న్యాయం అనేది చెయ్యాలి, అది నిష్పక్షపాతంగా ఉండాలి, తీర్పు అనేది కరెక్ట్గా మీకు చేసిన అన్యాయానికి న్యాయం అనేది కరెక్ట్గా చెయ్యాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటి అనేది చూద్దాము. మీకే, ఇది మాత్రం మీకేనండి. ప్లీజ్ ఏంజల్స్, మా చూసే వ్యూయర్స్కి మీరేం చెప్పాలి అని అనుకుంటున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. Remain positive. Ask for help from others. Big happy changes. Choose a new direction. You are ready. Yes. చూడండి, మీ లైఫ్లో ఒక బిగ్ హ్యాపీ చేంజ్ అనేది రాబోతుంది. మీరు
ఎవరి హెల్ప్ అన్నా కావాలంటే కన్నా వేరే పర్సన్స్ హెల్ప్ కావాలంటే తీసుకోవచ్చు. మీరు రెడీగా ఉండండి. మీ ఒక కొత్త వే అనేది మీకు దొరకబోతుంది. కొత్త వేని మీరు చూజ్ చేసుకోండి. అగైన్ మీరు పాజిటివ్గా థింక్ చేయండి. ఏది నెగిటివ్గా మాత్రం థింక్ చేయడానికి పోవద్దు. ఇక్కడ చెప్పిందంతా ఇదేం చెప్పానో అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దిస్ ఈస్ 100% చూడండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పర్సన్స్ నేమ్స్ ఏమొచ్చాయో చూద్దాం. TWAESMLDFYCJ. ఇదండి మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చు. ఇక్కడ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చేసి మెజిషియన్ అండ్ జడ్జిమెంట్, ద హైరపెంట్ పాజిటివ్ కార్డ్స్, అగైన్ ఎంప్రెస్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ హ్యాంగడ్ మ్యాన్ కూడా వచ్చింది. కాబట్టి ఇది అందరికీ రిజనేట్ అవుతుంది. అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. మీరు ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ లీవ్ చేసేసి మీకు హ్యాపీగా ఉండడానికి, హ్యాపీగా పాజిటివ్గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఏది నెగిటివ్నెస్ని మాత్రం మీరు ఇన్బిల్ట్ చేసుకోవద్దు. ఇందులో ఏదన్నా మీకు రిజనేట్ కాకపోతే అది మీ మైండ్లో మాత్రం ఇది నాకేనేమో అనేసి మీరు బాధపడద్దండి. మీరు ఇంకా ఈ రీడింగ్ ఏది మీకు రిజనేట్ కాలేదు, ఇందులో ఒక పాయింట్ కూడా రిజనేట్ కాలేదు అంటే ఇంకొక వీడియో మీ ముందుకు వస్తుంది. దట్ ఈస్ 100% ట్రూ అండి. అదే మైండ్ సెట్తో ఉండండి. కానీ ఏది నెగిటివ్గా థింక్ చేసి బాధపడి మీరు లైఫ్ని మాత్రం స్పాయిల్ చేసుకోవడానికి ప్రయత్నించొద్దండి. ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అగైన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.